ప్రస్తుతం అయితే మనము ఒక బోట్ ఉన్నాం సముద్రంలో ఒప్పడ దగ్గర ఒక బోట్ ఉంది. ఆ బోట్ దగ్గర ఉన్నాం సముద్రం మధ్యలో. సో ఇక్కడ మనకు సంబంధించి ఈ బోట్ డ్రైవర్ ఓనర్ కమ్ డ్రైవర్ ఆయన అనమాట. సో వీళ్ళు ఒక సముద్రంలోకి వెళ్తే ఎన్ని రోజులు ఉంటారు, అసలు అక్కడ పడే కష్టాలు అవస్థలు ఏంటి, తిండి సరిగ్గా ఉండదా అనేది దాని మీద ఒకసారి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్ళి వచ్చిందాకా మనకు నమ్మకాలు ఉండవు. ఇప్పుడు ఇదేంటి చాలా చిన్నగా ఉంది, ఇది అసలు ఇది స్టీరింగ్ తిప్పడానికి మీకు వీలు పడద్దు అసలు. బాగానే ఉంటున్నది పెంచడానికి. ఏంటంటే ఈ బోట్లు తగ్గ ఉంటాయి, పెద్ద బోట్లు అంటే పెద్ద స్టీరింగ్లు ఉంటాయి. మీకు సరిపోతుందా లెవెల్ అంతా ముందు? మనకి వెళ్ళినాకే ఏంటంటే కొంచెం బాగా ఎక్కువగా లాగే కదా ఉంటాయి, అవి ఎక్కువగా ఆటల్లో అది మనం అలాగే మరి తిరిగి వచ్చాడు వెళ్ళడం తగ్గిన తర్వాత. అది మధ్యలో మీకేం భయం ఏదా? భయం గియ్యం అంటే మామూలే అలలోకి ఊగుతుంది అన్ని కామనే అలవాటు అయిపోయింది, మీద మనం ఏం చేయలేం కదా. ఇంకా మరి ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి అండి, మీకు ఏమన్నా సిగ్నల్స్ రావాలంటే ఎలాగా? ఈ వైర్లు ఉన్నాయి ఇక్కడ, ఇదే వాకీ టాకీ ఇదా? ఇది మెసేజ్, ఇది మెసేజా? మెసేజ్ ఇలా నొక్కలా? అది నొక్కి మాట్లాడితే మనకి ఇది హలో 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 రిపోర్టింగ్ ఇంతనా? ఈ పైన ఇక్కడ ఉన్నాం మనం, సిగ్నల్ ఆగాల్సింది. ఈ బోట్లు అన్ని బోట్లతో మాట్లాడుకుంటూ ఉంటాం. లోపల కమ్యూనికేట్ అవుతుంది. తుఫాను ఏమో జరిగితే తుఫాన్లో మెసేజ్లు మాట్లాడుకోవడం, గాలి పేపర్కం ఏమో వస్తాయి ఇంకా అవన్నీ మాట్లాడుకోవడం. ఇవి పొజిషన్ బాగాలేదు తెలిసి అనుకున్నప్పుడు టైంలో ఇంకా దానికి వచ్చేస్తాం. ఇప్పుడు అక్కడ వాంతులు అయిపోయి రక్తాలు ఎక్కేసుకుని అంటే కొత్త వాళ్ళకి వస్తాయి, కొత్త వాళ్ళకి అలవాటు అయిపోయినోడికి ఏమి ఉండదు. స్టార్టింగ్ లో మీకు అలా జరిగిందా? మనకి అంతే ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఎవరికైనా సరే బ్లడ్ మాత్రం పడవచ్చి కామనేది, బ్లడ్ వామిటింగ్ అదే ఒక 2 రోజులు అది తట్టుకుంటే పర్వాలేదు, తట్టుకోపోతే బోర్డు ధరకు వచ్చాడు, వెనక్కి వచ్చేసాడు. ఇంకా ధరకు వచ్చాడు, బోర్డు ధరకు వచ్చాడు, ధరని డ్రాప్ చేసేవాళ్ళు. మంది ఏముంది బ్లడ్ వచ్చిన ఫుడ్ అది తినేసి లోపల ఎలమారిపోతూ ఉంటుంది. అది తట్టుకుంటాడు. ఇంకా అడిగి తట్టుకుంటాడు అంటే అడిగి కొంటానికి అలవాటు అవుతుంది. తట్టుకోలేడు అయితే ధర తీసుకొని చేపెట్టాడు. ఎంత వేట్ చేస్తారు అసలు? ఒకసారి వెళ్తే ఎన్ని డబ్బులు వేట్ చేస్తారు? అప్పుడే 2 రోజులకి ఇలా రోజుకి 1,00,000 రావచ్చు, 50,000 రావచ్చు, 3 రోజులు 10,000 రావచ్చు. దాన్ని మనం గంగల పల్లె చెప్పలేదు, మొత్తం ఎవడో గ్యాలంటీ చెప్పలేదు. ఇప్పుడు వరకు మీకు ఎంత డబ్బులు వచ్చినాయి అంటే గట్టిగా ఒక రోజుకి? ఒక రోజుకి అంటే ఏముంది, ఇప్పుడు ఇల్లు వెళ్తే 200-300 దొరికాయి. అదే ఒక టైం అయితే 1,000-2,000 దొరకవచ్చు. అది ఒక మూమెంట్. మరి మీకు ఖర్చు ఎంత పడుతుంది వెళ్ళడానికి? ఖర్చు అంటే కిలోమీటర్ కి డీజిల్ ఎంత కాలుతుంది? కిలోమీటర్ అంటే మైలేజీకి అంటే ఒక మైల్లో ఒక 4 లీటర్లు 3 లీటర్లు అలాగా, గంటకే 10 లీటర్లు. ఎంత స్పీడ్ వెళ్తుంది? 1,500 అవుతాం, 1,400 అవుతాం స్పీడ్. గేజ్ అక్కడ ఉంటుందా? 1,500 అంటే ఇది 15, 10 అంటే ఇది 5 అంటే ఇది 2,000 అంటే 2,000 లాగల, 2,000 లాగరు, 1,500. మీకు మధ్యలో ఏమన్నా కొండలు అటువంటి ఎక్కడ ఉంటాయి కదా, మన పెంట కొడికేసి అన్ని కొండలే, అన్ని కొండలు చూసుకుని వెళ్ళరా? అన్ని చూసుకునే ఉంది, ఇలా తినంగా బారుకి వెళ్ళిపోవడమే. సిగ్నల్ ఉంటుందా? సిగ్నల్ పడే టైంలో సిగ్నల్ పడుతూ ఉంటది. ఒకసారి బాగా డీప్కి వెళ్ళిపోయాకో సిగ్నల్ అందో, సిగ్నల్ రాదు, ఇంకా సిగ్నల్ అందో. ఈ ఏమంటాయి ఈ దీంట్లోనే మాట్లాడుకోవడం మనం మెసేజీలు. చాలా ఇబ్బంది కదా. ఇబ్బంది అంటే మరి ఏం చేస్తాం, మరి బతుదారు ఇదే, మరి బతుదారు మరి ఏదైనా పరిపాలన మరి లేబర్ని చూద్దాం అనుకుంటే ఏది మాకు ఏది అవుతలేదు కదా. మీకు ఎంటర్టైన్మెంట్ ఏంటి మరి? ఎంటర్టైన్మెంట్ అంటే దారిలో సాంగ్స్ ఏమైనా వస్తాయా? పాటల గీటలు అంటే సాంగ్స్ ఏంటి ఏమన్నా ఏనంటే బోట్ మీద ఇది టెంపరేచర్, ఇది 50 ఉన్నాయి బోట్లకి పెట్టుకుంటారు. కొన్ని బోట్లో డెక్కలు ఉంటాయి, పాటలు గట్ల నెట్టుకుంటూ ఉంటారు. బాగా ఉంటుందా మీకు? సరదాగా ఉంటదేమో బోట్? సరదా ఏంటి ఏముంది, ఇంకా మనకి ఇదే బతుతారు, రెండో బతుదారికి వెళ్ళలేం, చేయలేం ఏంటి మరి. వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకంతే కదా. సరే ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇక్కడ? ఇదేంటి మానిటర్? ఇది బోటు ఎంత నడుతుందో నాటు పడుతుంది అన్నమాట. ఇది GPS, అదేమో లోతు చెప్పు, ఇది ఎయిర్కో సౌండ్, అది ఎయిర్కో సౌండ్, ఇది ఏమో GPS, ఇది మెసేజ్. ఈ 3 లేకపోతే ఆట ఆడక్కర్లేదు, వెళ్ళలేరు ఇంకా.
ఈ 3 ఉండాల్సిందే. ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. లేదంటే ఆడటం చాలా కష్టం. మీకు రూట్ తెలిసిపోతుంటదా ముందే, ఇలాగ వెళ్ళొద్దు, అలాగ వెళ్ళండి, అలాగ వెళ్ళండి. మనం ఏ తినంగా ఉన్నామో దీంట్లో చెప్పేస్తుంది. ఇంకా దాన్ని చూసుకుని వెళ్తారు మీరు. ఇంకా అది ఎక్కడ మనం బోట్ ఎక్కడ ఉన్నది ఏంటి అనేసి దాన్ని ఉన్న ఓనర్ ఫోన్ చేస్తే ఆడికి మనం ఇన్ఫామ్ చెప్పాలి, పలానా ఏరియాలో ఉన్నాం, పలానా మైలేజ్ అని చెప్పడం. ఆట అంటే అలాగ ఆయిల్కి లేదా గట్ట కట్టి ఇంకెలా చెప్పడం. ఏమన్నా వేటకెళ్ళి తిరిగి రాకుండా ఉన్న వాళ్ళు బోట్లు ఏమైనా ఉన్నాయా ఇప్పటి వరకు? తిరిగి రాకుండా ఏముండవు. అవి ఏంటంటే కొద్ది గొప్ప ఏంటంటే జరిగితే తుఫాన్లు వచ్చినప్పుడు జరుగుతాయి. అవి మునిగిపోను. ఇప్పుడు 96 తుఫాను ఉంది, 700 బోటు మొత్తం సునామీ, 800 జనాభా అంతా మొత్తం అది మొత్తం అంచెల్లో లేకుండా పోయింది చుట్టపెట్టి. ఇప్పుడు దాడి మీద ఏంటంటే ఒక్కొక్కడు ఏదో భేదాలు అది ఇది కొనుక్కుంటే ఏదో రొటేషన్ చేసుకుంటే ఇలా కాలక్షేపం చేసుకుంటారు అంతే. సముద్రం మీద, నీరు మీద ప్రయాణం మీద, నీటి మీద, నీటిలో బుడగలాడేవాళ్ళు మేము. ఆ నీటిలో బుడగ ఎప్పుడైతే రేజ్ అయిందో ఆ బుడగ ప్రకారంగా మనం అక్కడ ఇదిగా ఉంటుంది. కష్టమే, చాలా కష్టం. కొంచెం అంటే మీరు నడి మధ్యకి వెళ్తే అసలు అక్కడ ఉన్న పరిస్థితి అంటే ఊహించినంత ఇంకా ఇటువంటి బాడుకొనేవాడు పని తల్లిదండ్రులు ఎలా నేర్పారనేసి ఒకసారి మాకే సిరకొత్త ఉంటుంది. కష్టమట. వెళ్ళాడు ఇంకా దరికి వచ్చాడు అనుకోను, అంతవరకు ఎవరికైనా నమ్మకాలు ఉండవు. బోటు ఎన్ని ఉన్నాయి మీకు బోట్లు? బోటు ఇది ఒకటి, దీడి మీద మనం డ్రైవర్కి వెళ్ళినాం. ఇప్పుడు మొత్తం కాకినాడ పేరు చెప్తే ఒక 400 బోటు ఉన్నది. కాకినాడ పేరు చెప్తే మొత్తం ఇక్కడ ఎన్ని ఉంటాయి? ఇక్కడ ఏముంటాయి అలా పలసకలసగా అలా ఉంటాయి. ఇక్కడ ఏముండవు. మనకు పొద్దున మార్కెట్ వచ్చినప్పుడు మాత్రం యువతలైపు అవతలైపు ఉంటాయి బోట్లు. మార్కెట్ అది వెళ్ళిన బోట్లు రోజు వస్తుంటాయి, వచ్చి బోట్లు వస్తూ ఉంటాయి, వెళ్ళి బోట్లు వెళ్తూ ఉంటాయి. మీరు ముహూర్తాలు ఏం చూసుకుని వెళ్తారా? ముహూర్తాలు మంచి రోజులు, ముహూర్తాలు, సమయాలు అది ఎప్పుడంటే బోట్లు ఇప్పుడు మెయిన్ ఇప్పుడు ఈ నెల కడేస్తున్నారు కదా బోట్లు. ఈ నెల కడేసిన తర్వాత 6 నెలలు పొందిన తర్వాత అప్పుడు 6 నెలల్లో ముహూర్తాలు చూపించుకోండి, మంచి రోజు చూపించుకోండి. అప్పుడు ఆ టైంలోనే తప్పించిన బోటు. ఇంకా అంతవరకు దాకా మనం ఇప్పుడు ఈ టైంలో ముహూర్తాలు గిరతలు ఏమండి. ఏముంది, ఒక మంది మనిషికో టైపు సెంటిమెంట్ పెట్టి ఉంటాయి కదా. మీకేమన్నా కనపడతాయి అక్కడ శవాలు, చచ్చిపోయిన వాళ్ళు కానీ, సముద్రంలో ఉండే జీవులు ఉంటాయి కదా? జీవులు అంటే కనపడతాయి మీకు? అవి కాపాడు ఏముందా, తేలిపోయి అలా పోయి అది వరకు పోతా ఉంటాయి. అవి మన సాధారణంగా కనిపించవు ఇంకా అలాగే. ఓకే, సామాన్యుడు రావచ్చా ఒకసారి బోటు మధ్యలోకి, సముద్రంలోకి? నాలాంటి రావచ్చా, ఉండగలరా? మీలాటోళ్ళు ఎక్కడ చేస్తారు. ఇప్పుడు మీలాటోళ్ళు అంటే ఇప్పుడు మన ఇక్కడ తిప్ప ఉంది కదా లైలాండ్, అక్కడికంటే మీరు కొంచెం తట్టుకుంటారు. ఇంకా లోపడకంటే పైకి లేచెడిపోతా ఉంటాయి, పైకి కిందకి ఇంకా ఇలా ఊగేస్తా. ఒక చోట ఉండలేమో కదా మొత్తం. ఏటాడిన వాళ్ళు మేమో పడిపోతూ ఉంటాం నడుస్తానే. కొత్తోడు ఎక్కడ ఇది అవుతుంది, మూల కూర్చోలేము, అలాగా బాగోదు, చేయలేరు. చూడడానికి ఇక్కడ పరిస్థితి ఏంటని? ఏ పరిస్థితి అన్నా ఈ పల్లెరకు అన్నది, ఈ సౌందర్య స్పీడ్ అన్నది సిరాక అంటే మామూలు కాదు. తీసుకెళ్తారు ఒకసారి? ఇప్పుడు కాదు, మీరు వెళ్ళినప్పుడు తీసుకెళ్లాలంటే నువ్వు తట్టుకుంటే సరే, నువ్వు తట్టుకోలేకపోతే మనం వెళ్ళి రావాలంటే ఒక 20,000 రూపాయలు ఆయిల్ కాలిపోతుంది. ఆ మాత్రం ఆయిల్ కాలిపోతుంది. తట్టుకుంటే పర్లేదు. సో ఇదనమాట ఇప్పటి వరకు మన మీ పేరేంటి? రాము గారు, బోటు ఓనర్ అండ్ కమ్ డ్రైవర్. ఇప్పటి వరకు బోట్లో ఎలా ఉంటుంది, సముద్రం నడి మధ్యలో ఎలా ఉంటుందని ఇప్పటి వరకు మనకు చెప్పారు. నేను త్వరలోనే ఈ బోట్లో సముద్రం నడిబొడ్డుకి వెళ్ళబోతున్నాను.